అపోస్తలుడైన పౌలు గారు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన పౌలు గారు సిగ్గుపడకుండా సంకెళ్ళతో వేయించుకున్నాడు. కాళ్ళకు సంకెళ్ళు ఉన్నాయి, చేతులకు సంకెళ్ళు ఉన్నాయి. ఎందుకు సిగ్గుపడతలో తెలుసా? ఆయన అతడు పాపము చేసో తప్పిదము చేసో ఎవరినైనా చంప జైలుకి వెళ్ళా, యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటిస్తున్నాడు అని చెప్పేసి జైలుకి వెళ్ళాడు. సో మనం యేసుక్రీస్తు ప్రభువారి కోసం చెప్పేదానికి మనం ఎందుకు సిగ్గుపడాలి? యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకున్నామని చెప్పడానికి ఎందుకు సిగ్గుపడాలి? ఏ చోటు ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా యేసును చూస్తున్నామని, యేసును నమ్ముకున్నామని చెప్పి ధైర్యంగా మనం ఉండాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. నువ్వు సినిమా థియేటర్లో ఉన్నా సరే నేను క్రైస్తవుని చెప్పుకోవాలి. నువ్వు స్తోత్రం. ఏమి చెప్పుకోవాలా? నీ పక్కన నీ ఫ్రెండ్స్ ఉంటారు, నీ ఫ్రెండ్స్తో పాటు సినిమా చూస్తావు. అప్పుడు ఏం చెప్పుకోవాలి నువ్వు? రే నేను అవునా తెలుసా క్రైస్తవుని చెప్పుకుంటావా? అప్పుడు సిగ్గుపడతాము. ఎందుకని? నేను గుళ్ళోకి వెళ్తాను, నేను బాప్తిజం చేసుకున్నాను, నేను ప్రభువులో పార్టిసిపేట్ చేస్తాను చెప్పి సిగ్గుపడతాను. ఎందుకని? చేసింది దుర్మార్గమైన పని. స్తోత్రం. ఒకసారి పాస్టర్ గారు ఈ విధంగా చెప్పారట, క్రైస్తవులారా మన సినిమాను చూడకూడదు అని చెప్పేసి పాస్టర్ అన్నారట. చాలాసార్లు బోధిస్తూ ఉంటే ఒక విశ్వాసి పాస్టర్ గారి మాటలు లోబడి చాలా రోజులుగా కట్టుబడి ఉన్నాడు. ఓ రోజు ఏమైంది తెలియదు, కొత్త హీరో సినిమా వచ్చింది, అంటే తన అభిమానించే హీరో సినిమా వచ్చింది. చాలా రోజులు సినిమాకి వెళ్తలేదేమో, తన అభిమాని హీరో సినిమా వచ్చిందేమో, మనోడు సినిమాకి వెళ్ళిపోయాడు. ఎవరో ఈ విశ్వాసం సినిమాకి వెళ్ళిపోయాడు. ఆయన కూర్చున్నాడు, నేల బెంచ్ కాదు బెంచ్ మీద కూర్చుని సినిమా చూస్తూ ఉన్నాడు. ఈ లోపల మరొక ఆయన సినిమాకి వెళ్ళాడు. ఎవరో మరొక ఆయన సినిమాకి వెళ్ళాడు. సినిమాకి వెళ్ళి వెనకాల కూర్చున్నాడు. ఎక్కడ? వెనకాల కూర్చున్నాడు. వెనకాల కూర్చుంటే ఆ విశ్వాసం ముందు కూర్చొని సినిమా చూస్తూ ఉన్నాడు. వెనక కూర్చొని సినిమా చూస్తూ ఉన్నాడు. ఆ విశ్వాసం ఎందుకో తెలియదు, కాస్త వెనక చూడవలసి వచ్చింది. ఎప్పుడైతే వెనక చూశారు, ఇంకెవరో తెలుసా? మన పాస్టర్ గారే, మనోడు పాస్టర్ గారే వెనకాల కూర్చొని సినిమా చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే పాస్టర్ గారిని చూశాడో ప్రైజ్ ది లార్డ్ అన్నాడు పాస్టర్ గారు. పాస్టర్ గారు కూడా ఏమాత్రం రాకుండా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, మనలో వచ్చారా అన్నాడు పాస్టర్. దేవుని స్తోత్రం. ఎక్కడ చెప్పండి? సినిమా థియేటర్. దేవుని పెట్టి చాలా జాగ్రత్త. ఒక విషయం చెప్పంటారా, ఒక సత్యం చెప్పంటారా, ఎక్కడ సిగ్గుపడలేక సిగ్గుపడతలేదు మనం. ఎక్కడ సిగ్గుపడకూడదో అక్కడ సిగ్గుపడుతున్నాం మనం. అర్థమైందా? ఈ రోజున మనం దయచేసి ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, నేను క్రైస్తవుడనో, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న, జీవము కలిగినటువంటి దేవుని వెంబడించా, యేసే నా దైవం, యేసే నా రక్షకుడు, యేసు తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పేసి ఆ నమ్మకంతో నీవు ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. దయచేసి నువ్వు చేస్తున్నటువంటి పనుల్లో దయచేసి నువ్వు క్రైస్తవుడని చెప్పుకోవాలి. చెప్పుకోవటం లేదంటే మన బుద్ధి మారకపోవడం. నేను క్రైస్తవుడని యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించానని చెప్పుకోకపోవడం కారణం ఏంటో తెలుసా? మన బుద్ధి మార్చబడకపోవడం, మన నైజం మార్చబడకపోవడం, మన ఆలోచన తీరు మార్చబడకపోవడం, మన హృదయం మారకపోవడం, మన ప్రవర్తన తీరు మారకపోవడం, మన ఆలోచన తీరు మారకపోవడం. వాస్తవం చెప్పంటారా, మన పాత ప్రాచీన స్వభావం విడిచిపెట్టకపోవడం వల్ల నేను క్రైస్తవ రావాలని చెప్పుకోలేకపోతున్నాను. నేను చర్చికి వెళ్తున్నానని చెప్పుకోలేకపోతున్నాను. నేను అర్థమైందా? ఈరోజు నీ వల్లనే కదా ఆయన నామానికి ఏమొస్తుందట? అవమానం వస్తుంది. మన వల్ల దేవుని నామం ఎంతగా అవమానపరచబడుతుందో ఒక్కసారి ఆలోచించేయండి. దేవుని పిల్లలారా,